లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ తప్పదంటోంది టీడీపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కట్టు కథలే తప్ప అసలు స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పట్లేదంటోంది వైసీపీ. జరగని స్కామ్లో వైసీపీ నేతలను అరెస్ట్ చేయడమే కాకుండా పార్టీ చీఫ్ను కూడా టార్గెట్ చేయడం సరికాదంటోంది. లిక్కర్ కేసులో వైసీపీ అధినేత జగన్ ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలపై స్పందించారు మంత్రి నారా లోకేష్. చట్టం దాని పని చేసుకుంటే లిక్కర్ కేసులో బిగ్ బాస్ ఎవరో తెలిస్తే ఆ వెంటనే అరెస్టు తప్పకపోవచ్చన్నారు హోంమంత్రి అనిత. ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు. రైడ్లు జరుగుతాయి, కొన్ని దర్యాప్తుల భాగంగా జరుగుతూ ఉంటాయి. అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. లిక్కర్ కేసులో టీడీపీ నేతలు చెప్పేవన్నీ కట్టుకథలే అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు హయాంలో జరిగిందే అసలైన లిక్కర్ స్కామ్ అన్నారు ఆయన. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా, ఓడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనే తెలియట్లే. ఓడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతుంది. అది ఒక రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అని తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం స్కామ్ అంటూ టీడీపీ నేతలు వైసీపీ నేతలను టార్గెట్ చేయడం సరికాదన్నారు అంబటి రాంబాబు. లిక్కర్ కేసులో లేనిపోని అబద్ధాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాటలు అన్నీ కాదని మనం చేస్తున్నాం. అసలు ఆదాని కంపెనీ నుంచి రాలేదు, ఇంకో కంపెనీ నుంచి వస్తాయి, వచ్చే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి అప్పులు తీసుకోవడం మళ్ళీ చెల్లించడం జరుగుతూ ఉంది. ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు 2021లో, ఆ తర్వాత పే చేశారు. దీనికి లిక్కర్ స్కామ్ కి దీనికి సంబంధం ఏంటి? లిక్కర్ కేసులో లై డిటెక్టర్ పరీక్షలను ఎదుర్కొనేందుకైనా మిథున్ రెడ్డి సిద్ధమన్నారు శ్రీకాంత్ రెడ్డి. లైవ్ న్యూట్రల్ ఛానల్స్ ఎదురుగానే లైవ్ టెలికాస్ట్ లో లై డిటెక్టర్ టెస్ట్ కానీ సిద్ధం. డే డిస్టరీ దగ్గర తను డబ్బు తీసుకోలేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర అని చెప్పారా? మీరు విన్నారు? బిగ్ బాస్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు, మీరు ఊహించుకుంటున్నారా? మీరు జగన్ పేరు ఎందుకు చెప్తారు? ఆయన బిగ్ బాస్ అన్నారా? బిగ్ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏంటొచ్చు, ఆయన జగన్ గారు అని చెప్పలేదు కదా బిగ్ బాస్ అని. మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతోనే అరెస్టులు జరుగుతున్నాయన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మిథున్ రెడ్డిని ఏదో రాత్రి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల. సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేసి సిట్టు దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి చేతులు మారాయి, ఎక్కడికక్కడ డబ్బుల నోట్లు కట్టలు పెట్టెలు ఎక్కడెక్కడ దాచిపెట్టారు అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించి మేము అరెస్ట్ అన్న తర్వాత మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోవాలా, ఆయన మళ్ళీ జిల్లా కోర్టుకు వెళ్ళాడు బెయిల్కి. మొత్తానికి లిక్కర్ కేసులో బిగ్ బాస్ అరెస్టు తప్పదని టీడీపీ చెప్తుంటే ఆ కేసే తప్పుడు కేసని వైసీపీ వాదిస్తోంది.